అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగున్నారని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, మన రైల్వే కోడూరులో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అని చెప్పేసి డ్రైవర్స్కి సంబంధించి ఒక యూనియన్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే దానికి రిజిస్ట్రేషన్ కూడా ఈ నెల లోపలే అయిపోతుందని చెప్పేసి పై అధికారులతో మాట్లాడి నిర్ణయించడం జరిగింది. అయితే దీనికి లీడర్గా వెంకటేష్ అనే వ్యక్తి లీడర్గా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్గా హరిబాబు, ఇంకా మిగతా 8 మంది దాకా మొత్తం 9 మంది ఉన్నారు. అయితే ఇది పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రైల్వే కోడూరులో పనిచేసే డ్రైవర్లకి వాళ్ళ హక్కులను వాళ్ళు కోల్పోతున్నారు. ఏదైనా ప్రమాదం లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళని పట్టించుకునే నాదుడైతే లేడు. అయితే మేమందరము మా కమిటీ మొత్తం ఆలోచించి, అన్ని ఊర్లకి ఒక యూనియన్ ఉంది, అన్ని ఊర్లకి అన్ని డ్రైవర్లకి ఏదో ఒక సేఫ్టీ దొరుకుతుంది. కానీ మన రైల్వే కోడూరులో ఏంటి, మన రైల్వే కోడూరులో ఉన్న డ్రైవర్స్ ఏ ఊర్లో కూడా లేరు, ఏ మండలంలో కూడా లేరు. అన్ని బండ్లు మన దగ్గర ఉన్నాయి, అన్ని బండ్లు మన దగ్గరికి వస్తున్నాయి. కానీ మనకి సేఫ్టీ లేకపోవడం అంటే ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి మేము 10 మంది కూడా కూర్చొని దాని గురించి విచారించడం జరిగింది. అయితే ఇది విచారించిన తర్వాత అనుకున్నది ఏమిటంటే, మన దగ్గర నుంచి కూడా ఒక యూనియన్ రావాలి, 10 మందికి మనం కూడా ఉపయోగపడాలి, 10 మంది మనకు ఉపయోగపడాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం నుంచి వచ్చిందే రైల్వే కోడూరు డ్రైవర్ సేఫ్టీ అసోసియేషన్ అన్నమాట. అయితే దీంట్లో ఎంట్రీ ఫీజు వచ్చేసి లారీ తోలే వాళ్ళకి కానీ, బ్లోరో తోలే వాళ్ళకి కానీ 1000 రూపాయలు ఉంటుంది ఒక్కసారి మాత్రమే. తర్వాత ఆటో వాళ్ళు ఎవరైనా చేరాలనుకుంటే వాళ్ళకైతే 500 రూపాయలే. ట్రాక్టర్ డ్రైవర్స్ కూడా 500 రూపాయలే. ఏ డ్రైవర్ అయినా కానీ ఇందులో చేరవచ్చు, ఫలానా డ్రైవర్ అని లేదు. అయితే ఆ డబ్బులు మేమేం చేస్తామంటే, మా ఖర్చులకో లేదంటే మా పండగలకో పార్టీలకో కాదు, ఏదైనా ఒక డ్రైవర్కి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ డబ్బులు అనేది ఆ ప్రమాదంలో చిక్కున్న ఆ వ్యక్తికి అయితే అందజేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి నెల కూడాను ప్రతి డ్రైవర్ కూడాను ఎంతమంది అయితే మన గ్రూప్లో ఉంటారో వాళ్ళందరికీ కూడాను ప్రతి నెల 200 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ 200 కూడా రూమ్ అద్దెకంట, ప్లస్ ఏమైనా ఆపదలు వచ్చినప్పుడు ఆపదల గురించి మాట్లాడడానికి కానీ, ఆ డ్రైవర్కి ఏదైనా యాక్సిడెంట్ అయింది, ప్లస్ ఏమైనా ప్రమాదం జరిగింది ఆ డ్రైవర్కి ఆదుకోవడానికి అయితే ఇది మనం కట్టుకునే 200 రూపాయలు మనకి ఉపయోగపడుతుంది. మనం ఎంతో డబ్బులు పోగొట్టుకుంటున్నాం, కానీ మన సేఫ్టీ కోసం అని చెప్పేసి ఒక 200 రూపీస్ మనము ఇస్తే ఆ 200 రూపీస్ రేపు పొద్దున మనకి ఆపదలను ఆదుకుంటుందంటే 200 రూపాయలు ఇవ్వడంలో ఎటువంటి ఆలోచన ఉండకూడదని చెప్పి కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసి మీరందరూ కూడా గ్రూప్లో జాయిన్ అవుతారని చెప్పేసి కోరుకుంటూ, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నమస్కారం.